అందరికి శనార్థులు. ఈ రోజు నుండి మేడారంలో జాతర షురు. 28 తారీఖు కదా ఈ రోజు నుండి జాతర షురు. ఈ రోజు కన్నెపల్లికెంచి సరళమ్మ వస్తుంది. ఎవరికెంచి వచ్చిండ్రక? భద్రాచలం. రాముల వారి గుడి కాడికెంచి వచ్చిండ్రు వీళ్ళు. భద్రాచలం అంటే భద్రాచలం ఇక్కడ ఏడుంటారమ్మా? లోకల్ భద్రాచలం. నాకు మస్తు ఇష్టం స్వామి రాముడు అంటే. నేను 2 సార్లు వచ్చిన. మళ్ళీ ఒకసారి అమ్మాయి ఎవరి పేర్ల మీద మొక్కురు పిల్లలు అంటే ఎవరు? నా పేరు మీద. నీ పేరు మీద 2 మేకలు మొక్కిండ్రు. ఎందుకమ్మా పేర్లు గిట్లా మొక్కుకున్నారా లేకపోతే చదువు జాబ్ రావాలని బీఫార్మసీ చేస్తున్నా. బీఫార్మసీ అంటే మందులు ఇచ్చే కొలువే వస్తుంది కదమ్మా. ఇట్లా మెడికల్ షాప్లలో మందులు ఇస్తారు కదా. ముద్దుగా భద్రాచలంలో బీఫార్మసీ చేసి ఖమ్మంలో చేస్తున్నా బీఫార్మసీ. భద్రాచలంలో పెట్టుకుందామన్నా దుకాణం భద్రాచలంలో పెట్టుకుందామని. వాళ్ళ అమ్మనా ఆయనంత భద్రాచలంలో ఉంటారు కదా. ముద్దుగా ఆలోచన చేసేసింది ఈడనే పెట్టుకుంటే ఇటే అనుకున్నా. తమ్ముడు మీరంతా ఒకటే కుటుంబం. 2 మేకల మందం వచ్చిండ్రు మీరందరూ. తమ్ముడు ఏం చేస్తారు ఆడ మీరు? మా అమ్మాయి. మీ అమ్మాయి బుజ్జి. నీ పేరేంద్రా? కమలికోళ్ళ నాయన. కమలిక కోసమే మొక్కుకున్నారు. బీ ఫార్మసీ చేస్తుంది కమలిక. భద్రాచలం దిక్కు ఉంటారు. ఎప్పుడు వస్తూనే ఉంటారా? యువతల బాందుకు వస్తే ఆ 2 అమ్మలు ఓడి బియ్యాలు కట్టుకొని తీసుకొని వస్తున్నారు చూడండి. కుటుంబాలు మొత్తం వచ్చేస్తున్నారు. 10,000 తల్లి ఆకి తప్పరాదే 3 ఏళ్ళకు ఒకసారి మురికి 2 ముత్తమ బియ్యవే ముందు మనవాడే పందుమ బియ్యవే పక్క మనవాడే తల్లి 10,000. ఏడికెంచి వచ్చిండ్రు చెల్లె? ఎక్కడ? మంచిర్యాల జిల్లాకెంచి. బాగున్నావు. అరే మైక్ తీసుకొని మీరు ఎంతమంది వచ్చిండ్రా ఎక్కళ్ళతోటి? ఎప్పుడు వచ్చిండ్రమ్మా? 2 మేకలు మొక్కిండ్రా? ఏం మొక్కిండ్రు? కోళ్ళు మొక్కుకున్నారు. కడుపు కట్టుకున్నారు కదా. ఓడి బియ్యమే. ఈ అమ్మకు చూపించి తీసుకొని పోయి వండుకుంటారు. ఈడనే వండుకుంటారు. అమ్మని వండుకుంటారు. 3 రోజులు ఉంటాం మేము ఇక్కడ. 3 రోజులు నుండి వండుకుంటారు. ఎప్పుడు పోయేది మళ్ళా? శుక్రవారం పొద్దున పోతాం. ఏం మొక్కుకున్నారు? ఓడి బియ్యం పోస్తున్నారు. ఓడి బియ్యం దేవుళ్ళు వచ్చేటప్పుడు ఎప్పుడు అమ్మవారికి పోతాం. మీరే పోస్తారు. మంచిర్యాల కాడికెంచి వచ్చింది. టేక్మట్ల దూరం ఉంటది అమ్మ. మంచిర్యాల కాడికెంచి దూరమే ఉంటుంది. మంచిర్యాల కాడికెంచి వచ్చిండ్రు అంటే టేకుమల్ల అంటే వాళ్ళ జాగా. వీడేమన్నా మైక్ అందుకొని అరే నాకు ఒక్కడే కొడుకున్నాడు రా. మళ్ళీ కొడుకొద్దు, బిడ్డ అయితే తీసుకుపోతుంటాం ముద్దుగా. ఎందుకంటే మళ్ళీ ఈ మొగలింగమే నాకేందుకు, ఆడలింగం అయితే తీసుకుపోదు ముద్దుగా. నువ్వు వేడికెంచి చెల్లె? హన్మకొండకి దర్శనానికి వచ్చిందా లేకుంటే జాతరకే వచ్చింది? ఎన్ని రోజులైంది వచ్చి? 3 రోజులు అవుతుంది. ఎప్పుడు పోయేది? ఇవాళ సాయంత్రం వెళ్ళిపోతాను. నువ్వేం చేస్తావమ్మా? నేను ప్రిపరేషన్ గవర్నమెంట్ జాబ్కి. ఎవరెవరు వచ్చిండ్రు? మా డాడీ, తమ్ముడు, అక్క, మమ్మీ, మేమందరం ఫ్యామిలీ. అంతా వచ్చిండ్రు. 7:30 తల్లి కనబడలేవు. అంటే జంపన్న వాళ్ళ సైడ్. జంపన్న బాగా దిక్కున్నారంట. నీ పేరేంటి బుజ్జి? సువర్ణ. మీ నాయన పేరు? రవీందర్. బిడ్డ సువర్ణ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతుంది. మరి మొక్కుకున్నావా అమ్మవారికి? మొక్కినా. ఏమని మొక్కినా తల్లి? మా అక్కకు మంచి పెళ్లి సంబంధం రావాలని, నాకు జాబ్ రావాలని. ఎంత స్వార్థం చూసిండ్రా ఈ సువర్ణ. అక్క కంటే పెళ్లి రావాలంటే ఈమె కంటే జాబ్ రావాలంట. పైసలన్నీ ఈమెకు, పెళ్లి చేసి పని చేసుడేమో ఆమెకు. ఇట్లుంటది. బాబాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నోడు రావాలని మొక్కుకో. అట్లనే మొక్కిన. నమస్తే అన్న. డ్యూటీలు ఉన్నావా? ఏడికెంచి వచ్చినావు? నేను ఆసిఫాబాద్కి వచ్చినమ్మా. ఆసిఫాబాద్ పోలీస్ అన్నోళ్ళు డ్యూటీ చేయడానికి వచ్చిండ్రు. అన్న ఏమేమి తిన్నారు? ఏమైనా భోజనం మంచిగా పెట్టిండ్రా? మంచిగా పెడుతున్నామ్మా. బాగుందమ్మా. ప్రశాంతంగా ఉంది. ఇప్పటికైతే ఉండనీకే టెంట్లు గింటలు మంచిగా వేసిండ్రమ్మా. వేసి చాలా బాగుంది. ఎక్కడ వేసిండ్రన్న? అక్కడ మెస్ నెంబర్ 2. మెస్ నెంబర్ 2 కాడ మీ భోజనము. మరి ఉండుడే అన్న? అక్కడనే మా అకామిడేషన్ కూడా అక్కడనే. అకామిడేషన్ కూడా మొత్తం అక్కడ. మీ టెంట్ చూడనిస్తారా అన్న? ఇస్తారమ్మా చూడనికే. ఎందుకంటే ఎప్పుడు నాకు అనుమానమే ఉంటది. పోలీసులు ఇంత మంది వస్తారు, ఉంటారు. నేను ఒకసారి చూస్తా. మీరు ఎక్కువ పోయిరాపమ్మా. అవ్వక ఏం పూలు తీసుకొచ్చినావు నువ్వు? ఇప్పుడు ఈ గదిల మీద అమ్మవార్లకు దండలేనికనా? తల్ల కూడా పెట్టుకోవచ్చు మేడం. తల్లకు కూడా పెట్టుకోవచ్చు. అక్క ఏడికెంచి?
ఏ ఊరికేంచి అక్క పూల మధుర. మధురకేంచి వచ్చిన పూలు అమ్ముకుందామని. ఎన్ని రోజులు ఉంటావు అక్క? ఈ జాతర దాకా ఉంటుంది. జాతర అయిందాక ఏమన్నా గిట్టుబాటు అవుతుందా? ఏమీ లేవు. తెచ్చుకొని అల్లి కూర్చొని మెడలన్నీ ఓంగ అల్లి. ఏం చేస్తాం, బతుకు తెరువుకి వచ్చినాం. ఏం పేరు అక్క నీ పేరు? నా పేరు రాదమ్మ. మరి మీ ఆయన రాలేదా? మా ఆయన లేడు. లేడు. మరి నీ ఎంబడి ఎవరు వచ్చిండ్రు? నలుగురు వచ్చినాం. నలుగురు ఆడపిల్లలే వచ్చిండ్రు. పాప మీ మధుర నుండి ఏం పేరు అక్క? రాదా. రాధక్క మధుర నుండి వచ్చింది. ఈ అక్క కూడా మీ ఎంబడి వచ్చిన అక్కనే. రాధక్క ఎంబడి నీ పేరు ఏం పేరు అక్క? రమణమ్మ. రమణమ్మ అక్క ఇద్దరు వచ్చిండ్రు. కాగడాలకు మంచిగా దవనం పెట్టి అల్లిండ్రు. అట్లనే చామంతి పూలకు దవనం పెట్టి. అక్క ఎట్లా అమ్ముతున్నారు? గజం ఎట్లా? 250 అమ్మ. 2 మూరలు 50. 2 మూరలు 50 అంటే గజం 50 రూపాయలు అన్నమాట. మీరు కొనుడేనా పువ్వులు? చాలా దూరం అటు పోయి కొనుక్కొచ్చుకున్నాం. రోడ్డుకు పోయి కొనుక్కోవాల్సిందే. ఎందుకంటే ఈ రోజు కొన్న పువ్వులు రేపటికి వాడిపోతాయి. వీళ్ళు చేస్తే అమ్మితే పబ్లిక్ కొంటేనే మళ్ళా రేపు అమ్ముకోవాలి, మళ్ళా రేపు అమ్ముకోవాలి. సేల్స్ కావట్లేదమ్మా. అట్టే కడుపు తిప్పల కోసం తిరుగుతున్నాం. వచ్చిన పాపం కడుపు తిప్పల కోసం వచ్చిండ్రు. వచ్చి పూలు కొనుక్కొచ్చుకున్నాడు ఒక లెక్క. అయితే వాటిని అల్లుడు మళ్ళా పట్టుకొని తిరుగుడు. 50 రూపాయలకు 2 మూరలు ఇస్తున్నారు. ఇగో ఇస్తుంటే పేద అక్కలు ఉంటారు, వాళ్ళు చాలా దూరంకేంచి వచ్చి పాపం పువ్వులు అమ్ముకుంటున్నారు. దేవుళ్ళకి కొనుక్కోండి పువ్వులు, అమ్మవార్లకు పువ్వులు వేయరా? 50 రూపాయలకు 2 మూరలు. రమణమ్మకు ఉన్నది, రాధకు ఉన్నది. ఇంకా ఇద్దరు ఎక్కలేరు, గుడికాడ అవతల దిక్కున్నారు. నేను దర్శనానికి వచ్చినప్పుడు మళ్ళీ పూలు కొంట గాని. ఫస్ట్ క్లాస్. నువ్వు తమ్ముడు? 5th. నేను మా అమ్మ నాన్న మంచిగా చదివి నేను జాబ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. ఓరి నీ అమ్మ, మీ నాయనకు జాబ్ మొక్కనికి మీ నాయనమ్మ వస్తే వీడు అప్పుడే జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాడు కదా? మాది భద్రాచలం అమ్మ. ఇంత ముందు పాప జాబ్ కోసం వచ్చాము, జాబ్ వచ్చింది. ఇప్పుడు మ్యారేజ్ చేయాలనుకుంటాం, మంచి సంబంధం రావాలని కోరుకోవడానికి సమ్మక్క సారక్క తల్లి దగ్గరకు వచ్చాము. మేము మా ఆవిడ పిల్లగాలు రావడం కుదరలేదు. వాళ్ళు పంపించడానికి సాఫ్ట్వేర్ పంపించడానికి కుదరపోతే మేము ఇద్దరం వచ్చాము. వాళ్ళు రావడం కుదరపోతే పాపకి మంచిగా సంబంధం రావాలని కోరుకోవడానికి వచ్చాము తల్లి. ఇక్కడ ఏది అనుకుంటే అది పక్క ఇది సమ్మక్క సారక్క ఉన్న సత్యమే అది అమ్మది. అమ్మ అనుకుని మనసు పూర్తిగా నమ్ముకుంటే. నా పేరు రామకృష్ణమ్మ, భద్రాచలం. ఏం చేస్తావన్నా రామకృష్ణ? నేను బిజినెస్ చేస్తామ్మా. రామకృష్ణ బిజినెస్ చేస్తాడు, మొక్కుకున్నాడు అంటే మంచిగా. వాళ్ళ బిడ్డ గురించి మళ్ళీ మొక్కనికి వచ్చిండు ఈ చేపకు. నడుండి మెల్లగా అట్లా పోదామండి గద్దెల దిక్కు. ఈ రోజు బుధవారం సారలమ్మ తల్లి గద్దెల మీదకి వచ్చే రోజు. సారక్క గద్దె మీదకి వస్తుంది కాబట్టి మొత్తానికి పబ్లిక్ మెల్లగా ఎక్కైపోయినరు. పొద్దుగా లేచేసరికి దర్శనాలు లైన్ నిండా అంటే నిండా మస్తు పెద్దగా ఉన్నది. అమ్మ ఎంత బెల్లం తీసుకొని వచ్చినావు? 12 kg. ఈ బాబు లెక్కతోటి తీసుకొచ్చినావు. ఏ ఊరికెంచి వచ్చిండ్రు? మాది పెదలంక, ఆంధ్రలో. ఏ జిల్లా తమ్ముడు? ఏలూరు జిల్లా. ఏలూరు జిల్లా భీమలంకకెంచి ఆంధ్ర దిక్కు నుంచి వచ్చిండ్రు. ఆ ఈ బుడ్డాడు ఉన్నాడు కదా, ఈ బుడ్డాడు వీనెత్తు బంగారము మొక్కుకున్నారంట మంచిగా. ఎప్పుడు వస్తారు అమ్మ? ఇది తొలుతానా? రెండోసారి వచ్చుడు. అమ్మవారు కొడుకుంటాను నేను మొక్కున్నావా? ఏమడిది? మా అత్తగారు మొక్కున్నారు నాకు కొడుకు కావాలని. కొడుకు కావాలి నేను వాళ్ళ అత్త మొక్కుకున్నదంటే ఈయన తీసుకొని వచ్చిండు ముద్దుగా. మొత్తానికి పబ్లిక్ చూడండి, అన్ని 4 లైన్లు ఉన్నాయి. కానీ సాధారణ క్యూ లైన్, విఐపి క్యూ లైన్ అన్ని కూడా ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారి దగ్గరకు వచ్చినాక అందరు సామానమే. అందరు చక్కగా అమ్మవారి దగ్గరికి తల ఉంచుకొని పోవుడే. ఇది లెక్క ఉంటుంది కాబట్టి మొత్తం అన్ని లైన్లన్నీ కలిసే జాగా ఇది. గద్దెల కాడికి వచ్చినాం మనం ఈరోజు. సారక్క గద్దె మీదకి వచ్చే సందర్భంగా జోరుగా పూజలు నడుస్తున్నాయి. మంచిగా అలంకారం అంతా జోరుగా చేస్తున్నారు. పబ్లిక్ అందరు కూడా అమ్మవార్లకు మొక్కులు అప్పచెప్పుకోనికే, వాళ్ళు మొక్కినటువంటి బంగారం అంతా అప్పచెప్పుకోనికే, ఓడి బియ్యాలు అప్పచెప్పుకోనికే, కూరలను చూపించి దండం పెట్టుకోనికే వస్తున్నారు. అక్క బాగా ఉంది, అంత జాతర మంచిగా నడుస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బాగా చేసిరు. అమ్మవారు నువ్వు ఏడుంటున్నావు? భువనగిరి మాది. భువనగిరిలో అమ్మవారి దగ్గరికి ప్రతి సంవత్సరం వస్తాము మేము. 3-4 సార్లు అమ్మవారి దగ్గరికి వస్తాము. కోసుకుంటాం మేకలు. ధన్యవాదాలు. బంగారాలు అప్పయ్యపనికి వస్తూనే ఉన్నారు పబ్లిక్ అందరు కూడా. ఎట్లయితే ప్రభుత్వం వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పినరో దగ్గర 70 లక్షల మంది పబ్లిక్ వచ్చి ఆల్రెడీ మేడారంలో బస చేస్తున్నారు అని
మామూలుగా మనం మాట్లాడుకుంటే ఒక్కరోజు వచ్చుడు 2 రోజులు వచ్చుడు యాదగిరి గుట్టకు పోయి ఈ రోజు నిద్ర చేసి వచ్చుడు రేపు 2 రోజులు తిరుపతికి పోయేద్దాం అన్నట్టుగా కాదు ఇది పబ్లిక్ జాతర, పేదోళ్ళ జాతర. మాస్ పబ్లిక్ మొత్తం ఈడనే గ్యాదర్ అయినారు అంటారు కదా, మనసుంటోళ్ళు పేదోళ్ళందరూ వచ్చేటటువంటి జాతర. వారం రోజులు నిమ్మలంగా ఉండి వండుకొని తిని కష్టము నష్టము ఇంటికాడ కుండలలో ఏమున్నా లేకపోయినా ఈడికి వచ్చి మాత్రం ఏదో ఉన్నదో లేదో కలిగింది, కోడో మేకో ఇవేవి కాదంటే కొంచెం మామిడికాయ తొక్కన్న తెచ్చుకొని తిని నిమ్మలంగా పోదామని వారం రోజులు ఉంటారు ఈడ. బాగా మా పిల్లని ఎత్తుకొని వచ్చిన గుండె చేపించిన వీడనేనా ఇక దీని గుండె ఈడనే సమ్మక్కకు మొక్కుతే పుట్టిందా లేకపోతే మొక్కుతూనే పుట్టింది. ఈడొక గుండు 2 గుండ్లు వేసుకొని వచ్చిండ్రు. బాగున్నావా అమ్మ? మొత్తం అంత ఎవరిని చూసినా గుండ్లే ఉన్నాయి పోరలకు ముద్దుగా. అమ్మ ఏడికెంచి కరీంనగర్. ఏమప్ప పనికి వచ్చినావమ్మా? ఏం మొక్కప్ప చెప్తున్నావమ్మా? సమ్మక్క సారక్క బంగారం. దర్శనానికే వచ్చిండ్రా ఉత్తగా లేకుంటే ఉంటారా? దర్శనానికి వస్తామండి, ఎవ్రీ 2 సంవత్సరాలకు వస్తాము మేము. దర్శనానికి వచ్చి పిల్లలని తీసుకురాలేదు, మీరు ఇద్దరు వచ్చిండ్రు ముద్దుగా. రష్ ఎక్కువ ఉంటుందని పిల్లల్ని తీసుకురాలి. ఏ ఊక అన్న ఎప్పుడు ఉండేది స్కూల్ ఏమైనా డిగ్రీ డిగ్రీలు చదివేటోళ్ళు కూడా డుమ్మలు కొడతారు, ఎగ్గొట్టి కాలేజీకి ఎగ్గొట్టి పోతూనే ఉంటారు. చిన్న పిల్లలని తీసుకొని రాలేదంటే పోయేస్తా తమ్మి బంగారం అబ్బాయి పనికి. వాడు పాపం బండుకొని ఉన్నాడు వాడిని, అయినా కూడా అమ్మవారికి చూపియనికే ముద్దుగా గుండు చేపించి తీసుకొని వస్తున్నారు. అమ్మ ముద్దుగా ఉన్నాడు పిల్లగాడు, మంచిగా ఉన్నాడు గుండుగాడు. ఏం పెడతామి? రవి. కొడుకు బంగారమా? ఎంత వచ్చింది బరువు? 10 కిలోలు. 10 కిలోలు ఎత్తు తీసుకొని వస్తున్నా. ఇది అప్ప చెప్పేసి ఓవుడే ఇక ఉంటారా తమ్మి? 2 రోజులు ఉంటావు 2 రోజులు ఉంటావు. 2 రోజులు ఉంటుందంట. జై సీతక్క. లైన్లకేంచి వస్తున్న పబ్లిక్ను చూస్తుంటే మస్తు సంతోషం అనిపిస్తున్నది. ఈ లైన్లు రాత్రి పొద్దుగాల అసలు టైము ఈ టైంకు రావాలి ఈ టైంకు రావద్దు అనేది లేనేలేదు. ఎంతసేపు అయిందమ్మా లైన్లకు వచ్చి నిలబడి? గంట నిలబడ్డావా? గంటల దర్శనం అయిపోతున్నది మంచిగా. బాగున్నావా తమ్మి? ఎవరికెంచి వచ్చిండ్రు? దుబ్బాక మండలం తిమ్మాపూర్. వీళ్ళు మన దుబ్బాక కాడికెంచి వచ్చిండ్రు. మీకు అంత దూరం నుంచి వచ్చినావు, కష్టం అనిపించలేదా? మనం భక్తులంగా అక్క, మనం అమ్మవారి కోసం రావాలి అక్క. వీడు మంచిగా ఉన్నాడు చూడండి, మీరే వాళ్ళ కొడుకు. ఈయనకేం పేరు పెట్టినావు? పృథ్వీ. పృథ్వీ బాగున్నావారా? జాతర మంచిగుందా? వాడు ఆలోచనలో పడ్డాడు వాయమ్మో అని. నీ పేరేంటి బుజ్జి? అనన్య. అనన్య బాగుందా జాతర? అనిపిస్తుందమ్మా మంచిగా ఉందా? ఎన్ని రోజులు అయింది వచ్చి? నైట్ వచ్చినాం. మళ్ళీ ఎప్పుడు పోతారు? మళ్ళీ రేపు మార్నింగ్ పోతాం. ఏం మొక్కులు అప్పని చెప్పనికి వచ్చిండ్రు? బెల్లం గిట్లా. బెల్లం గిట్లా అప్ప చెప్పనికి వచ్చారు. ఎవరు మొక్కిన? నువ్వు మొక్కినవా మీ ఆయననా? మా అత్త గిట్లా. నువ్వు మొక్కినవు. ఎవరి పేరు మీద మొక్కినవమ్మా? ఈయన పేరు మీద, మా అన్నయ్య పేరు. మన్మడు దుబ్బాకకెంచి వచ్చింది. దుబ్బాక దిక్కు నుండి వచ్చిండ్రంట. ఏడికెంచి వచ్చినవరా? కొర్రి మండలం, మహబాద్ జిల్లా కొర్రి మండలం. అయితే ఎంత బరువు అప్ప చెప్దాం అనుకున్నావురా? ముద్దుగా ఎత్తుకొచ్చినావు బుడ్డది. వాళ్ళ తమ్ముని బరువు ఏమో మొక్కుకున్నారు. మంచిగా చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఈ పోరలు చూడండి అమ్మ పాపం ఇలవాడి ఏం పెడతామి నువ్వు? ఉదయ్. ఎన్ఎస్ఎస్ కాకతీయ విశ్వవిద్యాలయం అంటే కాకతీయ యూనివర్సిటీ అన్నట్టు కదా. ఏం చదువుతున్నావు తమ్మాడా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ కు ఎన్ఎస్ఎస్ లో ఉన్నావు నువ్వు? ఎన్ఎస్ఎస్ లో ఉంటే ఇప్పుడు మీకు అందరికి జాతర కాడ డ్యూటీ. ఎంతమంది వచ్చింది తమ్మి? మా కాలేజ్ నుంచి మొత్తం యూనివర్సిటీ నుంచి 400 మెంబర్స్ వచ్చారు. యూనివర్సిటీకి నుంచి 400 మంది వచ్చారు. మరి ఏడు ఉంటారు బెట్ట? ఇక్కడ పెడుతున్నారు యూనివర్సిటీ వాళ్ళు పెడుతున్నారు. కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు అంటే పోరలందరూ 400 మందిని పట్టుకొని వచ్చిండ్రు.
అందరు లైన్ల కాడ నిలబడ్డారు మంచిగా పబ్లిక్ ఎవరు ఎవరన్నా పడిపోతే చేస్తే మన సాయం చేస్తున్నారా చూస్తున్నారా? చేస్తూనే ఉన్నాం కదా, సేవ చేయడానికే కదా వచ్చింది. సేవ చేయడానికి ఏమేమి సేవలు చేస్తున్నారు మీరు? ఏడేడ నిలబడుతున్నారు? రోజుకి పోస్టింగ్ అనేది ఉంటుంది గద్దెల కాడ. ఎన్ని గంటలు? రోజుకి 8 గంటలు. 8 గంటల తర్వాత మళ్ళీ రెస్ట్. డ్యూటీ చేయమంటారు. మళ్ళీ ఎక్కడ అంటే ఎక్కడ పోవాలి. దాన్ని బట్టి ఇప్పుడు ఒకవేళ రిస్క్ టీం కాడ వస్తే రిస్క్ టీం కాడ వేయాలి. అక్కడ జలపాతం కాడ, వాటర్ ఫాల్స్ కాడ వేస్తే వాటర్ కాడికి పోవాలి. గుళ్ళు వేస్తే గుళ్ళో పోవాలి. నువ్వు కూడా డిగ్రీ ఫస్ట్ ఇయరేనా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. నీ పేరు ఏంటి తమ్మి? చైతన్య కుమార్. నువ్వు? ఉదయ్. నువ్వు తమ్మి? పవన్ కుమార్. మీదంతా ఎవరు? ఖమ్మంకేం చర్చిండ్రు. కాకపోతే మీదంతా ఏమంటారు, మాదేమో నాకు అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అంతా ఎరక, కాకతీయ యూనివర్సిటీకి. తమ్మి వచ్చిన కాడికి అంటే ఎన్ని రోజులు ఉంటారు ఈడ మీరు? మొత్తం 6 వారం. ఎప్పుడు వచ్చిండ్రు? 26వ తారీఖు వచ్చాం. ఎప్పటిదాకా? మళ్ళీ 31st ఈవినింగ్. 31st ఈవినింగ్ వరకు. 31st ఈవినింగ్ వరకు అయినాక ఎవ్వరు సంచి చదువుకొని వాళ్ళు వెళ్ళిపోడు. అన్ని డిపార్ట్మెంట్లలో సంచి చదువుకొని వెళ్ళిపోవడే. మనం కూడా 31వ తారీఖు అమ్మవారు వనంలోకి ప్రవేశం చేసిన తర్వాత నిమ్మలంగా మన సంచి చదువుకొని మనం కూడా హైదరాబాద్ మళ్ళీ ప్రయాణం అవ్వడే. ఎంత పెద్ద మనుషులు, చిన్నపిల్లలు, సంటి పిల్లలు మొత్తం అందరూ ముద్దుకొచ్చిండ్రు. ఏడికెంచి తమ్మి? మా జనగాం అండి. జనగాంకెంచి వచ్చి ఎంతమంది వచ్చిండ్రు? 6 వచ్చినాం. 6 ఇంటర్వ్యూ చూస్తా నేను. ఎవరి కోసం మొక్కుకున్నావు? అంటే పిల్లల కోసం. ఏం చేస్తావమ్మా నువ్వు? ఇంటికాడనే మొక్కుకున్నావు. మరి ఎవరెవరు వచ్చిండ్రు? మా అత్తమ్మ వాళ్ళు, మా ఆయన, మా అన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరు కలిసి దండం పెట్టుకున్నారు. కుటుంబం అందరు వచ్చిండ్రు. సంటలు పోర్లను పట్టుకోండి మీరు. అక్కడిక్కడ చూసుకుంటే పోర్లను ఇడిచిపెట్టారు. ఆగమైపోతారు పోర్రలు గద్దల కాడ, జాగ్రత్త. మొత్తానికి ఇవన్నీ కూడా మన సొంటలు పేదోళ్ళు వచ్చేవి పైసలు పెట్టకుండా టికెట్ లేకుండా సర్వదర్శనం ఉంటుంది మన కోసమే. ఇప్పుడు అమ్మవారి పేదల దేవత మన కోసమే కాబట్టి సర్వదర్శనం పెద్ద లైన్ ఉన్నగా నడుస్తూనే ఉన్నది, పోతూనే ఉన్నారు. ఈ సర్వదర్శనము యువతల బంధుకేమో విఐపి లైన్లు ఉన్నాయి. ఇక్కడ దిక్కు ఆ విఐపి లైన్లు, ఆ లైన్లు, ఈ లైన్లు, ఏ లైన్లు అయినా ఇక్కడికి వచ్చినాక అంత ఒకటే దగ్గర కలిసిపోతారు అనమాట. ఈడ ఇటు తిరిగి చూస్తే గద్దెలు ఉన్నాయి చూడండి ఒకసారి. గద్దెల కాడ గేట్ ఉంటుంది. ఆ గేట్లకు లోపలికి పోయేటటువంటి జాగా ఇది. ఈడ లోపలికి పోతే ఇక గద్దెల కాడికి పోతారు. 1 గంటన్నర పడుతుంది దర్శనానికి. ఇప్పుడైతే ఇక మెల్లగా సమ్మక్క తల్లి రేపు వస్తుంది, సారక తల్లి ఈరోజు వస్తుంది కాబట్టి అమ్మవారు వచ్చే టైంకు కొంచెం రష్ పెరిగిపోతుంది. ఇప్పుడైతే దర్శనానికి వస్తున్న వాళ్ళందరూ కూడా నడుస్తూనే ఉన్నారు. గంటన్నరలో అయిపోతుంది దర్శనం. బయటికి పోదాం పండిగ. అవతల బంధుకు పబ్లిక్ తోటి లైన్ల కూడా మాట్లాడి ఇవతల బంధుకు వస్తే మా అన్నదమ్ముళ్ళు ఇక మా లెక్క రోజు కష్టపడేటటువంటి అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెండ్లు ముద్దుగా అన్న ఏడికెంచి వచ్చిండ్రు? కర్నూలు మేడం. కర్నూలు జిల్లా డ్యూటీకి వేసిండ్రా? అవును మేడం. ఎన్ని రోజులు? 20 రోజులు మేడం. 20 రోజులు వేసినారు. 20 రోజులు వేసారు. అన్న రోజుకి ఎంత ఇస్తారే? రోజుకి వాళ్ళే అన్నం పెడితే 600 ఇస్తారు మేడం. మనం అన్నం వండుకుంటే 700. 100 రూపాయలు అన్నం కట్ చేసుకుంటాం. వాళ్ళు వండితే మంచిగానే వండుతున్నారు. మంచిగానే వండుతున్నాం మేడం. మళ్ళీ ఏమిటికే అన్న మళ్ళీ పని చేసుడు మళ్ళీ పోయి వండుకున్నాడు ఎందుకు? గమన 600 తీసుకుంటే నిమ్మలంగా తినేస్తాయి అంతే మేడం. కాదా? అంతే అన్న 20 రోజులు ఈడ పని చేసి వెళ్ళిపోవడేనా? వెళ్ళిపోవడం ఊరికి మళ్ళీ కర్నూలు. ఆడేం పని చేస్తారన్న? ఆడ కూలి పనే మేడం. కూలి పనే చేస్తారు. మీకు మరి ఉండడానికి ఏమైనా జాగ ఇచ్చిండ్రా అన్న? కొట్టాలు వేసుకోవడం మేడం. కొట్టాలు వేసుకుని ఎంతమంది వచ్చిండ్రు? అడిగించి 60 మంది వచ్చినాం. 60 మంది వచ్చిండ్రు. అమ్మ ఇప్పుడు మీరు అందరు కర్నూలు వాళ్ళేనా? కర్నూలు తెనాలి, గుంటూరు అంతా ఆంధ్ర. జాతరకు పబ్లిక్ చాలా వస్తారు కాబట్టి ఆంధ్ర దిక్కుకెంచి తెనాలోళ్ళు, కర్నూలు వాళ్ళు బాగానే మంది 60 మంది వచ్చిండ్రు. మీరు ఒక 60 మంది వచ్చిండ్రు. అవును మేడం.
ఇప్పుడు మీరు ఎంత ఈ బుడ్డది కూడానా? అయ్యా, చదువుకుంటున్నావా? ఏం చేస్తున్నాను? 10 అయిపోయింది 10 అయిపోయింది. అది అయిపోయింది. నా లెక్క చిన్నగా ఉన్నది. కాదమ్మా, నీకు ఎక్కడ వేసిండ్రు డ్యూటీ? ఇక్కడే ఈ అంతా ఈ ఏరియా. మీకు అందరికి ఇదే ఏరియా? మొత్తం ఇదే ఏరియానే మొత్తము ఈ అక్కోళ్ళు అందరు కూడా తెనాలికేంచి కర్నూలుకేంచి వచ్చినట్టు. అమ్మ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పని చేస్తుంటే? మేడారం జాతర బాగా అనిపించింది మేడం. మేడారం జాతర, మేడారం అమ్మవారి జాతర బాగా ఉందిగా. మేము దర్శనం చేసుకున్నారా అన్న? మరి రాగానే రాగానే దర్శనం చేసుకున్నాం, అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. మేము పాకాలు వేసినాం. మాది కర్నూలు, మాకు మంచిగా ఉంది మేడం గారు. మంచిగా ఉన్నదా? మంచిగా. అన్న నువ్వు కూడా వచ్చినావు కర్నూలుకేంచి? చెప్పాడు కండి. నువ్వు కూడా కర్నూలు. నీ పేరేంటన్నా? షేక్ జానియా. షేక్ జాన్ అన్న. అక్క నీ పేరేం పేరు? అమ్మ సింహాచలం ఆంధ్ర. ఎక్కడ ఆంధ్రలో? ఆంధ్ర తుని అన్నవరం తుని ఎరక నాకు అటు తుని అన్నవరము, అటు ముందుకు పోతే అన్నవరం తుని అంటే అటు విశాఖపట్నం రోడ్డు. అవునమ్మా, అక్కడి నుంచి అమ్మవారిని చూసామమ్మా. దర్శనం మాకు బాగుంది, చక్కగా ఉంది. మాకు ఏ డౌట్ లేదు తల్లి. దండం పెట్టుకున్నారా? దండం పెట్టుకున్నాం. రోజుకి ఎన్ని గంటలు పని చేపిస్తుంది అక్క? అక్క 1 గంట అయిపోతుందండి అమ్మ చేసి వరకు. 1 గంట లీవ్ ఇచ్చి మళ్ళీ రేపు రావాలా? మళ్ళా 2 గంటల నుంచి అమ్మ సాయంత్రం 6 వరకు చేస్తున్నామండి అమ్మ. మొత్తము రోజుకు పొద్దుగాల నుండి సాయంత్రం 6 గంటల దాకా అన్నంకు బ్రేక్ ఇస్తున్నారు. ఇస్తున్నారండి అమ్మ. అన్నంకు బ్రేక్ ఇస్తున్నారంట పొద్దుగాల నుండి సాయంత్రం దాకా. అమ్మ ఎన్ని రోజులు? మీరు ఎన్ని రోజుల కోసం? ఈ రోజుకి 12 రోజులు అయిందమ్మా. ఈ రోజు వచ్చి మాకు అందరికి బాగుంది తల్లి, క్షేమంగా ఉన్నామండి అమ్మ. మాకేమి క్షేమంగా ఉన్నది, అందరం బాగున్నామా అని చెప్తున్నారు. అన్న తీసుకోయన్న. అన్న మంచిగా భోజనం అయితే మంచిగా ఉంది కదా? బాగుందక్క, మంచిగా. నువ్వు ఎడికెంచి? కర్నూలుకెంచి. కర్నూలు జిల్లా. మేడం మేము జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ నుండి వచ్చాము. ఓన్లీ పారిశుద్ధం. వీళ్ళని ఎట్లా తీసుకొస్తారు తమ్మి? మేము వీళ్ళకి ఒక యూనిట్ ఉంటుంది, కాంట్రాక్టర్ ఉంటాడు. ఆయన వచ్చి ఇక్కడ మొత్తం శానిటైజేషన్ వర్క్ చేయడానికి వీళ్ళని తీసుకురావడం జరిగింది. మొత్తం 9,000 మంది సిబ్బందిని మేము తీసుకొచ్చుకోవడం జరిగింది ఇక్కడికి. పారిశుద్ధ్యం కోసమే 9,000 మందిని తీసుకొచ్చుకోవడం జరిగింది. మాకు 20 మంది డిపిఓలు పనిచేస్తున్నారు పంచాయతీ డిపార్ట్మెంట్ నుండి. నేను పంచాయత్ సెక్రటరీ. రమేష్. వీళ్ళ మీద నీదేం డ్యూటీ ఉంటుంది? వీళ్ళందరినీ మాకు ఒక 10 మందిని అలాట్ చేస్తారు. ఈ 10 మందితోని మా ఏరియా ఐటీడీఏ క్యాంపు ఇన్సైడ్ అవుట్ సైడ్ ప్లస్ మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్, ఈ 3 ఏరియాలను క్లీన్ చేయడం, శుభ్రం చేసి అటు ఎత్తేయడం. నువ్వు తమ్ముడు? నేను కూడా జయశంకర్ భూపాల్ పంచాయత్ సెక్రటరీ. నా పేరు దామోదర్ రెడ్డి మేడం. నువ్వే అంటే నాకు కూడా ఇక్కడ టెంపుల్ గేట్ సైడ్ నుంచి అటు చిలకలగుట్ట క్యాంపు ఆ ఏరియాలో మాకు ఒక 20 మంది ఇచ్చారు మేడం సిబ్బందిని. వాటితో మేము పారిశుద్ధ్యం మంచిగా చేస్తారా తమ్మి? వాళ్ళు చెప్తుంటారా? చేస్తారు, మస్తు చేస్తారు. ఉన్నా లేకున్నా వాళ్ళు మంచిగా చేస్తారు పనులు మంచిగా చేస్తారు. ఏరియా పేపు ఆ ఏరియాకి మనం ఉన్నా లేకున్నా వాళ్ళు మంచిగా ఎప్పుడప్పుడు పీక్ అప్పులా కాంచి తీసి వేస్తారు మేడం. చాలా నీట్ గా చేస్తున్నారు మేడం. 9,000 మందితోని మేము 450 మంది పంచాయత్ సెక్రటరీలం మొత్తం 6 డిస్టిక్ల నుండి వచ్చినాం. మొత్తం ప్లస్ ఆసిఫాబాద్ 450 మంది పంచాయత్ సెక్రటరీలు వచ్చిండ్రంట. 9,000 మంది మొత్తము పారిశుద్ధము చేయడానికి, అంటే ఇదంతా కూడా ఊడ్చి తూడ్చి నీట్గా పెట్టడానికి వచ్చినటువంటి సిబ్బంది వీళ్ళందరూ 9,000 మంది వచ్చిండ్రు. ఇక బయట దిక్కు పోదామండి. వీళ్ళతో మాట్లాడినాం కదా, అవతల మంది కొదాం పండి. ఇలా కోళ్లకు కొదవలేదు, మేకలకు కొదవలేదు. వచ్చిన కోళ్ల బండ్లు వస్తూనే ఉన్నాయి, మేకల బండ్లు వస్తూనే ఉన్నాయి. నిండా కోళ్ళు వస్తున్నాయి, మళ్ళీ కాలి బండి పోతున్నది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు 2 ఒక్కొక్కరు 2 మేకలను కోసుకుంటారు, 2 కోళ్ళను కోసుకుంటారు. ఇక్కడ జోడ కోసుకుంటారు. ఏదైనా కూడా ఇక్కడ చిలక జ్యోతిష్యం చెప్తున్నారు. నాకెట్లున్నదో, నా కథ ఏమున్నదో. అన్నా మీరు ఏడికెంచి వచ్చిండ్రు? నువ్వన్నా? హన్మకొండలు. ఈడ ఒక హన్మకొండలు, అవతల మందికి ఇంకొకరు కూడా ఉన్నారు. ఏడన్నా? మొత్తానికైతే వీళ్ళంతా కూడా శిల్క జ్యోతిష్యం చెప్పనికే వచ్చి కూర్చున్నారు. అన్న ఇగో నాకు పైసలు అయితే లేవు, మరా నా ముఖం చూసి ఏమన్నా చెప్పు. 50 రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది. 50 రూపాయలు ఇస్తే గానీ చిలక రాదంట. అంటే 50 రూపాయలు నోటు దానికి అలవాటు చేసినట్టున్నాడు. అందుకని అది చిలక 50 రూపాయలు ఇస్తే కానీ రాదు. ఇప్పుడు మామూలుగా ముందు ఏం చెప్పరా చిలకని విలువకుంటా?
ముఖం చూసి చెప్పొచ్చు ఏమైనా. చెప్పన్న నా ముఖం చూసి చెప్పు. పైసలు పెట్టాలమ్మా. ఎన్ని పెట్టమంటావు? 50 రూపాయలు. ఒక 50 రూపాయలు ఈ తమ్ముడు. 50 రూపాయలు పెడితేనే వస్తున్నా చూడండి శిల్క. చంద్రవా జాతకం. చంద్రవా ఒక 2 చూపిస్తున్నది ఎందుకట్లా నాకు పట్టింది ఇది ఒక్కడే ఇది ముట్టుకున్నది కదా. నాకు అనుమానం మళ్ళీ అదనుకొని ఇది చేస్తుందేమో అని. ఓయమ్మా అన్న చూడండి ఏం చూస్తలేదు. చిలక మీద డౌట్ పడుతున్నారు. చిలక మీద డౌట్ పడద్దా మరి అది 2 చూపెట్టింది లేపి. లక్ష్మి అమ్మవారు వచ్చింది. లక్ష్మి వచ్చిందా? పైసలు లేకుంటే ఎట్లా లక్ష్మి ఆడికించి రావాలి? చెప్తా వినండి. నీ మాట గడబడి మరా మాట గడబడి ఉంటది. నచ్చితే పని చేస్తావు, నచ్చని పని చేయవు. ఇప్పుడు నచ్చకపోతే ఎట్లా చేస్తారా అన్న? బాగున్నావు నువ్వు. అదే కానీ నువ్వు మాటకి అమ్మ వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉన్నావు అతని ఇంట్లో అంతే ఉన్నావు. ధైర్యం పెద్దది, మగ ధైర్యమా. ఎవరికి భయపడవు. నచ్చిందంటే ఇద్దరు పని చేస్తావు, నచ్చంది ఏ పని చేయవు. మీ చేతిలో డబ్బులు నిలబడవు, మనసులో మాట ఆగదు. డబ్బులు నిలబడతా నేను ఎందుకు నిలబడతా? అది ఎవరికైనా చేస్తా, అది రికార్డ్ చేస్తా ఎవరికైనా పడతా. అట్లా డబ్బే నిలబడదు. అదే చెప్తున్నా. ముక్కు సోటుగా మాట్లాడతావు, సాటుగా మాట్లాడవు, పైసలు పోతే బాధపడవు, మాట పడవు. ఒకరు పెట్టే గుణం ఉంది, ఒకరు తినే గుణం కాదు. మనము ఇగో నీకు ఒక ముచ్చట చెప్తా. మనతో అందరు తినిపోయేటోళ్ళే కానీ మనకు పెట్టేటోడు ఎవరు లేడు. చెప్పింది అదే కదా, నువ్వు విన్నది కూడా అదే కదా. మరి ఏం చేయాలి? అట్లనే ఉన్నది, రాత్రి అట్లున్నది. ఏమంటుంది అదే కుశిల్క కూడా అదే చెప్పింది. ఆఖరికి నా బతుకు పాడగాను. ఒకటంటో 2 పడతావు. ఒకటంటే 2, ఒక్క మాట అంటే 4 అంటారు. నన్నే 4 అని ఇడిచిపెడతాను. ఏమే పుట్టింట్లో అంతే కష్టం, మెట్టింట్లో అంతే కష్టమే. రెండిట్లా సమానమే. మనసు మంచిది, సంతాన యోగం ఇద్దరిది. ఇద్దరా ఒక కొడుకే ఉన్నాడే అన్న. రాతకి 2 ఉండేనా? అయ్యో నాకు ఒకడే కొడుకు. దైవం మంచిది. బాబు తెలుగుతోడే నా కొడుక చదువుకోవద్దా? తెలుగుతుడు ఉన్న మాట అనేది కానీ నీతో లొల్లి కానీ వాళ్ళ అయ్యతోటి ప్రేమ. అవ్వ అయ్య కొడుకు ఇద్దరు బాగానే ఉంటారు. అదే అంటాను కదా, అదే చెప్తున్నాను. గండాలైతే ఏమీ లేవు. ఈ యాత్రకు మళ్ళీ వస్తావు అనుకున్నది అవుతుంది. ఇల్లు బలం కూడా వచ్చింది. ఇల్లు బలం వచ్చిందా? 9 ఏళ్ళు అయింది ఇప్పటికి. అది బరాబర్ అవుతుంది. అది బరాబర్ అయితే కానీ దిష్టి ఉన్న దూరం అవుతుంది. దిష్టున్నది ఎవరి తరపున ఏం కాదమ్మా, మీ ఆయన తరపున వాళ్ళే ఏం కాదు, మంచిగా అవుతుంది. మా ఆయన తరపున వాళ్ళు దిష్టి కొడుతున్నారంట. మీ మోకాలు మాడిపోను. నా మీద ఏం దిష్టి కొడుతున్నారు? కొట్టకుండా జరా ఏం కాదు. వరకునేది ఉన్నది. ఇల్లు రావద్దా నాకు? అవుతుంది. ఆల్రెడీ ఉంది. ఇందిరా మిల్లు వస్తుండొచ్చిన. ఆల్రెడీ వచ్చిందమ్మా. ఆల్రెడీ వచ్చిందా? రాలేదే అన్న. నీ దండం పెడితే పబ్లిక్ అడుగును. ఆ పబ్లిక్ వాళ్ళ మాట కాదమ్మా, స్వతంత్రంగా ఇల్లు కట్టినావు. స్వతంత్రంగా ఇల్లు ఉంది ఆల్రెడీ. ఉన్న దాంట్లో మంచిగా ఉంది. నీకు అత్తమ్మది లేదు, తొలగరది లేదు. నీ కష్టం రామచంద్ర ఇది ఎక్కడ బాతుకే అమ్మా? నీ కష్టం కూడా నీ లైఫ్ అంత బాగుంది. నాది నాకే గాని అత్తగారిది లేదంట, అమ్మగారిది లేదంట. ఎవరిది నోసుకొని పుట్టకపోవడం ఎంత అన్యాయం చూడు. మా తాత ఇంత సంపాదించండు, నాకు ఇన్ని మిగిలిచ్చిపోయిండు అనేది మంచిగా ఉంటది. కానీ ఒకటి అది ఒకటి ఏంటంటే నీ ధైర్యంతో ఇక్కడ దాకా ఉంది. నీ యజమాని తెలివి మాత్రం అంతంత వరకే కానీ నీ తెలివి ఇక్కడ దాకా ఉంది. నువ్వు ఎక్కడికి వచ్చినవన్నా? హనుమకొండ అని చెప్తే కదా. హనుమకొండ నువ్వు వచ్చిన అన్న. నీది ఎప్పుడన్నా తీసిందా చిల్క జాతకము? నా జాతకంలో నాకు ఏం తక్కువ అని చెప్పు. నీ జాతకంలో నీకేం తక్కువ ఉంది? అంటే అన్నం ఉంది, బట్ట ఉంది. అన్నం ఉంది, బట్ట ఉంది. నీకు ఇల్లు ఉన్నదా? అన్న ఉందమ్మా. ఇల్లు ఇట్లున్నది. చిల్క జ్యోతిషం అన్న నాయేమో అన్నకి ఇల్లు ఉన్నదట, నాకు ఇంక ఇల్లు లేకపోయి. మళ్ళీ కడతావు. ఏడగడదు నీ అన్న జాగ్రత్త. కొట్టి చంపుతారు నా అన్న. ఏం లేవు వాళ్ళ జాగలలో వీళ్ళ జాగలలో పోయి కడుతున్నా అంటే కదా. ఏం కాదంటే వాళ్ళు ఊకోవద్దా? ఏనా ఈ త్యాపకు మెల్లగా అటు ఇటు పోయి వాళ్ళ జాగ కాలు ఉంటే వాళ్ళ జాగలు ఇంత గుడి చేసుకుందు నాను ఆలోచన చేస్తా. చిల్క జ్యోతిష్యం చెప్పుకొని కదా. అన్న నీ పేరేంది? యాదగిరి అన్న దగ్గరకు వచ్చిన హన్మకొండ యాదగిరి అన్న చిల్క జ్యోతిష్యం చెప్పిండు. ఇంత దిక్కుమాలిన జ్యోతిష్యము ఎవరికి ఉండదు కావచ్చు, నాకే ఉన్నది. అత్తగారిది లేదంట, అమ్మగారిది లేదంట, ఎవ్వలది లేదు. సంపాదించితే నేనే సంపాదించుకోవాలి, లేకపోతే లేదు. వచ్చిందే కూడా నాకే వచ్చింది ముద్దుగా. రామచంద్ర ఇంకొక ముచ్చట కూడా చెప్పిండు ఈ అన్న. మంచిగానే చెప్పినవన్న, బాగా చెప్పిన. అన్నిట్లో ఎట్లా వస్తుంది నీకు? ఎట్లా తెలుస్తుంది? ఎవరు నేర్పించిండ్రే అన్న నీకు? అంటే కుల వృత్తిలో ఎట్లా నేర్పుతారన్న? చిన్నపిల్లలకు బుద్ధి ఎట్లా అనుతాం అట్లా. చిన్నపిల్లలకు బుద్ధి ఎట్లా నేర్పుతామో అట్లా నేర్పుతారు అంట. అన్న ఇప్పుడు ఇదే దందనా లేకపోతే వేరే పని కూడా చేసుకుంటావా అన్న? సరిపోతుంది అనే భోజనంకు? అమ్మవారు ఈడ ఎప్పుడైనా మొక్కుకున్నారా మీరు? సమ్మక్కకి వచ్చిండ్రు కదా. 40 ఏళ్ళు అయింది తిరగబట్టి.
40 ఏళ్ళ నుండి తిరుగుతున్నావు మేడారంకు తిరగబట్టి 40 ఏళ్ళు అయిందంట. అన్న చూస్తే చిన్నగున్న కానీ పెద్దోడే బాగానే. నా జాతకం అయితే పెద్ద గొప్పగా ఏం లేదు, చెప్పుకోదగ్గ విషయం అంతకన్నా లేదు. పోతున్నాను అన్న, 50 రూపాయలు టిఫిన్ చేయు. తిన్నావా? టిఫిన్ గిట్లా తిన్నారా? నడువండి అవతలకు పోదాం పాండి.